తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇస్తారులేదే ఉండు ఒక నిమిషం. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, కపిల్ తీర్థం నుంచి రూమ్కి వెళ్ళిపోతున్నామండి అని చెప్పాను కదా. ఇదేనండి రూము. ఇది హాలిడే హోమ్స్ అనమాట అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇస్తారనమాట, వేరే వాళ్ళకి ఇవ్వరనమాట. అది కూడా ఒక 2 months బ్యాక్ మనము రిజర్వ్ చేసుకుంటే ఉంటుందన్నమాట. మేమైతే 1 week రిజర్వ్ చేసుకున్నామండి, కానీ 1 night ఉన్నాము. అంటే ఫస్ట్ ప్లాన్ వేరే ఉంది, తర్వాత ప్లాన్ మారిపోయిందనమాట. అందుకని 1 day ఉండి, అంటే 1 day కూడా కాదు, 1 night ఉండి మార్నింగే బయలుదేరిపోతున్నాము. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము రూమ్ చూసారు కదండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇక్కడ లంచ్ డిన్నర్ కూడా మనం ముందే బుక్ చేస్తే కనుక ఉంటుందండి. ఒకవేళ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఆర్డర్ ఇస్తే మాత్రం కంపల్సరీ ఉంటుంది, లేకపోతే మన అదృష్టం అనమాట. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, హైజీన్గా ఉంటుంది. అందుకే మేము టిఫిన్ కూడా ఇక్కడే కంప్లీట్ చేస్తాం అనమాట. మేమైతే ఆర్డర్ ఇవ్వలేదండి, అంటే మార్నింగే చెప్పాలన్నమాట. 6కి మేము ఎప్పుడు లెగిస్తామో తెలియదు కదా, అందుకే మేము ఏం చెప్పలేదనమాట. 9 కల్లా రెడీ అయిపోతే కిందకి వెళ్ళి అడిగితే ఉందని చెప్పారనమాట. ఒక 7 members-కి 8 members-కి కావాలి అని అంటే సరే ఉందండి రమ్మని చెప్పారు. 2 గారెలు పొంగలి ఇచ్చారనమాట. బాగుంది, పర్వాలేదు అనిపించింది. కాఫీ కూడా బాగుంది. ఇప్పుడైతే మేము తిరుత్తని స్టార్ట్ అయ్యామండి. తిరుత్తని కూడా చాలా బాగుంటుందండి టెంపుల్. ఎప్పుడో 10 years బ్యాక్ ఒకసారి వెళ్ళామన్నమాట. మా చెల్లి వాళ్ళ మ్యారేజ్ ఇందులోనే అయింది. అప్పుడైతే చాలా బాగుండేదండి. ఇప్పుడు ఎలా ఉందో మరి చూడాలి. దూరం నుంచి అయితే గోపురం చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అప్పుడు మేము వెళ్ళినప్పుడైతే ఎక్కడ చూసినా కానీ కోతులే ఎక్కువ ఉన్నాయండి, జనం కంటే కోతులు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే అన్నీ లేవులేండి. ఇప్పుడైతే మేము దర్శనానికి నిలబడ్డాం కదా, ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు, నివేదన అంటారు కదండి, ప్రసాదం నివేదన చేస్తున్నారు అనమాట. మేము వెళ్ళేసరికి 12:30 అట్లా అయింది. అందుకని మధ్యాహ్నం కదండి, నివేదన కోసమని మేము మధ్యాహ్నం ఆపేశారనమాట లైన్లో. ఎంతమంది లేరులేండి, జనం అసలు లేరు. ఇంకా అయిపోయిన తర్వాత మమ్మల్ని అలౌ చేశారనమాట. లోపల అయితే అలౌ చేయరు కదండి, ఏమంటారు, వీడియో తీసుకోవడానికి అలౌ చేయరు కదా. అందుకని మేము బయటే వీడియో తీసుకుని ఇక్కడ కూడా దీపాలు పెట్టామండి. ఆ దీపాలు పెట్టిన వీడియో మిస్ అయిపోయింది అనమాట. దీపాలు, పసుపు, కుంకుమ, ప్రసాదం అవన్నీ నేను ఇంట్లోంచి ప్రిపేర్ చేసి తీసుకెళ్ళానండి. ఎక్కడైనా ఉంటుందేమో చూడాలి, వీడియో మొత్తం అంతా వెతకాలి. అంటే ఒక్క మొబైల్లో తీయలేదనమాట అండి, 4-5 mobiles-లో తీసామన్నమాట. అందుకని ఏ మొబైల్లో ఉందో తెలీదు, అన్నీ చూడాలన్నమాట. అది దొరికిన మాత్రం పెట్టాను. ఇక్కడ వస్తూ ఉంటే ఇక్కడ ఇలా పూసలు అయ్యి అమ్ముతున్నారండి, బాగున్నాయి. కాకపోతే మేము వేసుకోమన్నమాట. పూసలు వేసుకుంటే తిడతా ఉంటారు మా హస్బెండ్. నాకైతే చాలా ఇష్టము. రకరకాల క్రిస్టల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మా అమ్మాయి బ్రాస్లెట్ కావాలందండి, కరెక్ట్ మ్యాచింగ్ దొరికిందనమాట. ఆ డ్రెస్ వేసుకుంది కదండి, ఆ డ్రెస్ మ్యాచింగ్ భలే దొరికించుకుంది మా అమ్మాయి అయితే. కరెక్ట్ సైజు దొరికింది. అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట, కానీ మా అమ్మాయి సైజు భలే దొరికించుకుంది వెళ్ళి. ఈ డ్రెస్ కూడా హస్బెండ్కి చాలా బాగా నచ్చిందని చెప్తున్నారు. కొంచెం కిందకు ఉంటే బాగుండేది, మరి పైకి వెళ్ళిపోయినట్టు అనిపించింది అని అన్నారనమాట. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది, మా అమ్మాయికి వేస్తే కూడా చాలా బాగుంది అనమాట. గ్రాండ్గా ఉంది టెంపుల్కి వాటికి. నాకైతే బాగా నచ్చిందండి. ఈ డ్రెస్ కూడా నేనే స్టిచ్ చేశాను. ఈ వీడియో కూడా మనకి యూట్యూబ్లో నేను అప్లోడ్ చేశాను, చూడండి. ఈ గ్రీన్ డ్రెస్. ఇక్కడ టెంపుల్లో కూడా అన్నప్రసాదం ఉందండి, కానీ మేము భోంచేయలేదనమాట. అంటే అప్పుడే స్టార్ట్ అయింది, చాలామంది ఉన్నారు. మళ్ళీ లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి వచ్చేసామన్నమాట దాటుకుని. తీరా వచ్చేసామండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఆటోలు పెట్టుకుని చాలామంది వెయిట్ చేస్తున్నారండి ప్రసాదం పెడతామని. నాకు ఇది భలే ఆశ్చర్యం అనిపించింది. ఇంకా స్వామి చూపించారా అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా ఆటోలో నుంచుంటే ఇగోండి వీళ్ళేనండి. ఆటోలో నుంచుంటే స్వీటు, పెరుగన్నము, సాంబార్ అన్నము, ఇంకొకటి ఏదో పెట్టారు గుర్తులేదు, 4 పెట్టారండి. అలాగే వాటర్ బాటిల్ కూడా ఇచ్చారనమాట. చాలా బాగుంది ప్రసాదం అయితే. అలా బిర్యానీ కూడా పెడుతున్నారు అనమాట, అది కూడా చాలా బాగుంది. నేను అక్కడ ఆపి వాళ్ళని అడిగాను అనమాట, మీరు రోజు ప్రసాదం పెడతారా ఇలాగా అంటేనే, కాదంట, ఎవరన్నా డొనేట్ చేస్తే కనుక పెడతారంటండి, రోజు పెట్టరంట. మా అదృష్టం అని అనుకున్నామండి. ఇంకొకరు కూడా చిన్న డబ్బాలో బిర్యానీ పెట్టారనమాట. అవి కూడా ఒక 2 ప్లేట్లు తెచ్చుకున్నాము, ఎందుకంటే పిల్లలు సరిగ్గా తినలేదండి. అందుకని మళ్ళీ ఆకలి వేసినప్పుడు అడుగుతారు కదా అని ఒక 2 ప్లేట్లు తెచ్చుకున్నాను అనమాట. వాళ్ళు అడిగినప్పుడు పెట్టచ్చు కదా అని. ఇప్పుడైతే మళ్ళీ అక్కడి నుంచి తిరుత్తని నుంచి కంచి వచ్చామండి. కంచి వచ్చేసరికి 4:30 అలా అయిందనమాట. అప్పుడే ఓపెన్ చేశారు టెంపుల్. జనం కొంచెమే ఉన్నారండి, మరి ఎక్కువగా లేరు.
అది కూడా జనం మొత్తము ఫారినర్సే ఉన్నారండి. అంత రష్యా నుంచి వచ్చారంటండి చాలామంది. వాళ్ళు చీరలో పంచలు కట్టుకుంటే భలే ఉన్నారనమాట అందరూను. వాళ్ళు వీడియో తీయకూడదు కదా, వాళ్ళ పర్మిషన్ లేకుండా, అందుకే తీయలేదనమాట. నేనైతే వాళ్ళని పలకరించానండి. ఎక్కడి నుంచి వచ్చారనంటే రష్యా అన్నారు. హాయ్ బాయ్ చెప్పుకుంటూ మంచి పలకరించారనమాట. ఇక్కడ నాది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి అమ్మవారితో. మేము లాస్ట్ 6 years బ్యాక్ ఇట్లా తిరుపతి నుంచి కంచి వచ్చాం అనమాట అండి. అప్పుడు మా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనమాట. మాకు సూపర్వైజర్ ఫోన్ చేసి 50,000 వర్కర్స్ ఇవ్వాలండి, ట్రాన్స్ఫర్ చేయండి అంటే సరే అని ట్రాన్స్ఫర్ చేశారు. కానీ లాస్ట్ డిజిట్ ఒకటి తప్పు కొట్టారంట. అది ఏమైంది, మా సూపర్వైజర్ దగ్గర అకౌంట్లోకి వెళ్ళలేదనమాట. ఎవరో ముంబైలో ఎవరో ఒక పెద్ద ఆవిడ, చాలా పెద్ద ఆవిడ అంటండి, 70 years అలా ఉంటాయంట, ఆవిడ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి అంట. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట అండి మాది అకౌంట్. ఇంకా బ్యాంక్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము, ఇలాగ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అమౌంట్ అని అంటే అది ముంబై హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటండి. అప్పుడు ఆ నెంబర్ డీటెయిల్స్ అవి తీసుకుని వాళ్ళకి కాల్ చేస్తే వచ్చినాయి అండి, నేను రేపు పొద్దున్న మార్నింగ్ వచ్చి మీకే ట్రాన్స్ఫర్ మీకు ఇచ్చేస్తాను, నాకు ట్రాన్స్ఫర్ చేయడం రాదు, నేనే మనీ మీకు ఇచ్చేస్తానని చెప్పేసి చెప్పారంటండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు టెన్షన్ ఆవిడ వస్తుందో రాదో, అంటే పెద్ద ఆవిడ అన్నారు కదా, మళ్ళీ ఒకటి తీసుకురావాలేమో, అసలు ఇస్తుందో లేదో అని ఒక టెన్షన్గా ఉన్నాం అనమాట అండి. అదే టైంలో మేము టెంపుల్కి వచ్చామన్నమాట. అసలు అమ్మవారిని ఎలా దర్శించుకున్నామో ఏమో తెలియదు అనమాట. అమ్మవారికి చెప్పుకున్నాం అనమాట, ఇలాగా ఈ కష్టం వచ్చిందమ్మా నిన్ను చూడటానికైనా వస్తే ఏం చేస్తావో ఏమో నీ దయ అమ్మ అని చెప్పేసి ఇంకా మేము ఎలా అసలు అమ్మవారిని సరిగ్గా చూసామో లేదో తెలియదండి, అసలు అమ్మవారి కళలో కూడా లేదనమాట. ఇంకా అలా దర్శించుకుని వచ్చేసామండి. 6 years అయిందనమాట. ఇలాగా మేము ఏమనుకున్నామంటే మళ్ళీ వచ్చి ప్రశాంతంగా నేను దర్శించుకోవాలి అని చెప్పేసి దండం పెట్టుకుని అని అనుకున్నాం అనమాట. ఇలా ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఆడంతటా ఆవిడే డబ్బులు విత్డ్రా చేసేసి బ్యాంక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారంట 50,000. అమ్మ నీ దయమ్మ, చాలా దయమ్మ నీకు అని చెప్పేసి దండం పెట్టుకున్నాం అనమాట అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళడం అవ్వలేదండి, ఇప్పుడే వెళ్ళాం అనమాట. కానీ ఇంకొక కోరిక ఉండిపోయిందండి, అభిషేకం చేయించుకోవాలని. అదైతే కుదరలేదు. మార్నింగే వెళ్ళాలండి అభిషేకం కంటే, మార్నింగ్ 7 కల్లా వెళ్ళిపోవాలంట. అదైతే కుదరలేదు. మళ్ళీ ఈసారి ఏం దండం పెట్టుకున్నానంటే, అమ్మ ఇంకొక అవకాశం ఇవ్వమ్మా, అభిషేకం చేయించుకోవాలని, ఇది ఎలాగైనా కానీ నిన్ను దగ్గరగా ఉండి చూడాలి అని చెప్పేసి దండం పెట్టుకుని వచ్చానమాట. టెంపుల్కి ఎంటర్ అయ్యామండి. మేము ఆ టెంపుల్ రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోతుంటే ఒక ఆయన వెనకాల నుంచి వచ్చి ఇటు కాదండి టెంపుల్కి ఇటువైపు అని చెప్పేసి చెప్పాడు అనమాట. అయ్యో బాగానే చెప్పాడులే దేవుడిలాగానే అనుకున్నాము. తీరా కారు దిగిన తర్వాత మాది హోల్సేల్ షాప్, శారీ షాప్ ఉందండి, రెండు అక్కడికి అని అన్నాడు. అంటే మాకు ఇప్పుడేం వద్దండి శారీస్ అని చెప్పాము. కాదండి హోల్సేల్ షాపు చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. మేము దర్శనం చేసుకురావాలి, ఎంత టైం అవుతుందో తెలియదు కదా, మేము రావంటేను లేదండి నేను వెయిట్ చేస్తాను అన్నాడు. సర్లే ఆ టైం అయితే ఆడే వెయిట్ చేసి వెళ్ళిపోతాడులే అని అనుకున్నాము. కానీ మేము ఎంతసేపు ఉన్నాం అంతసేపు అక్కడ వెయిట్ చేసాడండి. అప్పటికి వాళ్ళు చెప్పారంట, మా హస్బెండ్ వాళ్ళు, మేము రావండి అని చెప్పారంట, మాకు టైం అయిపోతుంది మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పారంట. అయినా సరే వెయిట్ చేశాడండి. సరే కదా వెయిట్ చేశాడు కదా అని ఇంకా వెళ్ళామన్నమాట. తీరా చూస్తేనేమో అసలు బాగాలేదన్నమాట, మాకు నచ్చలేదు. అంటే కాస్ట్ ఓకే కానీ క్వాలిటీ ఓకే కానీ అవన్నీ హైదరాబాద్లో కూడా దొరుకుతాయి అనమాట. మళ్ళీ ఇక్కడి నుంచి లగేజ్ మోసుకెళ్ళడం ఎందుకంటే ఇప్పటికే చాలా లగేజ్ అయింది, అదే చెప్పాను అనమాట అతనికి. అందుకని మేము ఏం తీసుకోలేదనమాట. అన్నీ 1,500, 2,000 అలా చెప్పారనమాట. నాకైతే ఏం నచ్చలేదు. అంటే నచ్చడం మీన్స్ శారీస్ బాగానే ఉన్నాయి కానీ మనకి హైదరాబాద్లో కూడా దొరుకుతాయి అనమాట. క్వాలిటీ అన్నారు కానీ మంచి క్వాలిటీయే దొరుకుతున్నాయి హైదరాబాద్లో కూడా అని ఇంకా తీసుకోలేదండి. నాతో పాటు వచ్చారు కదండి, వాళ్ళకి ఏదో ఒక శారీ నచ్చిందంటే 2 శారీస్ నచ్చినాయి అని చెప్పారు. ఎంత అని అడిగితే ఒకటి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అని చెప్పారు కానీ అది కూడా డిజైన్ డబుల్ ప్రింట్ లాగా వచ్చిందనమాట. ఇంకొకటి నచ్చిందని చెప్పారు. 2 కలిపి ఫస్ట్ 7,000 అన్నారు. 7,000 అంటే వాళ్ళు మీరు తీసుకోండి దాన్ని బట్టి నేను వేస్తాను హోల్సేల్ ప్రైజే అని అన్నాడు. కానీ తీసుకున్న తర్వాత ఎంత ఫస్ట్ 7,500 అన్నారు. ఫైనల్గా ఎంతకి ఇస్తారో అని అంటే 7,000 అన్నారు. అలా కాదు మేము 4,000 ఇస్తామన్నాము. 4,000 కాదండి 4,500 ఇవ్వండి అన్నారు. 4,500 ఇమ్మన్నారు కానండి అవి కూడా అంత ఉండదే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బెనారస్ ఉంటుంది కదండి, అది కూడా నైస్ కాదు, అంత క్వాలిటీ లేదన్నమాట. మనకి 1,000కి 1,200కి అలా ఉంటుంది కదా, అలాంటిది ఒక శారీ. ఒకటేమో సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అన్నారు కానండి, అది సిల్క్ లాగే ఉంది కానీ ప్రింట్ అంతాను దాని పేరేంటి స్క్రీన్ ప్రింట్ అంతా డబుల్గా ఉందన్నమాట. డబుల్గా వచ్చింది, క్లియర్గా లేదు. అది కూడా కొంచెం మిస్ప్రింటే అనిపించింది నాకు. మిస్ప్రింట్ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది అనమాట. ఇంకా అందుకని ఆయన ఏదో కొంచెం బతిమలారు కదా, చాలాసేపు వెయిట్ చేశాడు కదా అని 4,000 అడిగామండి 2 శారీస్. అది వాళ్ళేమో 4,500 అన్నారు, ఏమని అన్నారు. సర్లేండి అని చెప్పేసి వచ్చేసామన్నమాట.
కంచికి వెళ్ళగానే చాలామంది ఇలాగే మనకి డైవర్ట్ చేసేస్తూ ఉంటారండి, మనని వదలరు అనమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అలాగే డైవర్ట్ చేసి తీసుకెళ్లారు. కాకపోతే వాళ్ళకి ఏం నచ్చలేదు, కానీ ఇలాగే మా అలాగే చాలాసేపు వెయిట్ చేశాడు కదా పాపం, బతిమాలాడు కదా అని చెప్పేసి తలో చీర తీసుకుని వచ్చారనమాట. అవి అక్కడ కూడా బాగా దొరుకుతాయి అనమాట. ఇంకా వెళ్ళాం కదా ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పి రావడమే తప్ప అక్కడంతా బాగోలేదండి. ఎందుకంటే మనం మంచి ఫైన్ క్వాలిటీ మనం ఇక్కడ హైదరాబాద్లో చూస్తున్నాము, రకరకాల షాప్స్ వచ్చినాయి. ఆన్లైన్ అంటే మనం తెలియలేదు, కానీ రకరకాల షాప్స్ వచ్చినాయి కదండి, చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా నాకైతే అంత క్వాలిటీ అనే అనిపించలేదు. అంటే ఇక్కడి నుంచే అక్కడికి ఇస్తారని చెప్పారని, కానీ నాకైతే అంత క్వాలిటీ అనిపించలేదు. డిజైన్స్ కూడా రెగ్యులర్గానే అనిపించింది, వావ్ అని అనిపించలేదు అనమాట. అందుకే తీసుకోలేదు. ఇంకా ఇప్పుడు అక్కడి నుంచి మేము కంచి నుంచి అరుణాచలం స్టార్ట్ అయ్యామండి. అరుణాచలం వచ్చామన్నమాట. ఇక్కడైతే రూమ్ బుక్ చేసుకోలేదు, కానీ ఎవరో ఫ్రెండ్ని అడిగితే ఇక్కడ మెయిన్ రోడ్ మీదే దివ్య రెసిడెన్సీ అని ఉందండి. 2500 అంట రూము, 24 అవర్స్ ఉంటుందంటండి. బాగుంది, చాలా బాగుంది. మా అమ్మాయికి కొత్త బాత్రూమ్ కావాలి కదా, అదొక కాన్సెప్ట్ ఉంది కదా, అందుకోసమని ఇలాగా తీసుకున్నాం అనమాట అండి. మహాదేవ శంభో శంకర, మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. పెట్టండి అక్కడే కొట్టు. ఓం నమ శివాయ అని చెప్పు. ఓం నమ శివాయ చెప్పు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ చెప్తే కొట్టు. ఓం నమ శివాయ అను. ఓం నమ శివాయ ఏమిరమ్మా అట్లా రాదు, ఈ సంవత్సరాలు కాదమ్మా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ. இல்லை குடிக்கிட்ட ஐயா குழந்தை அது தெய்வத்துக்கு சமம். ఇది రాదు, ఇది వేరు. ఇది పట్టుకోవాలా మనం ఇప్పుడు? ఏంటిది? అది పట్టుకుని తీసుకెళ్ళాలా? ఇది తీసుకున్నా ఒకటి, 200 ఇస్తావా? ఇది అక్కడ పడేసుకున్నావు. అయ్యో అక్కడ పడ్డది. ఫోన్ నీకే దొరికింది తొక్కకుండా. నాకే నేనే చూసాను. శంకర హర హర మహాదేవ శంభో శంకర. కూడదు కొడుతుగానండు. మహాదేవ శంభో శంకర. అరుణాచలం వచ్చేసరికి 9:30 అయిందండి. 9:30కి రూమ్లో మొత్తం అంతా చెక్ ఇన్ అయిపోయి కొంచెం ఫ్రెష్ అయ్యి టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి 11 అయిందండి. అక్కడ మళ్ళీ టెంపుల్ దగ్గర కొబ్బరికాయ దీపం అవన్నీ తీసుకొని స్వామికి సమర్పించేసి అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట అండి. 11:25కి స్టార్ట్ అయితే 5:25 అయింది అనమాట అండి రూమ్కి వచ్చేసరికి. నాతో పాటు మా అమ్మాయి కూడా నడిచింది అనమాట అండి. ఒక 2 కిలోమీటర్స్ ఏమో నడవలేదు అనుకుంటా, మిగతా అంత దూరం నడిచింది అండి. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇలాగ మన అక్కడ ఇలా మ్యాప్లు ఉంటాయండి. ఫస్ట్ అయితే మనకి ఇంద్రలింగం ఉంటుందన్నమాట. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై.